ఈ ఇన్సిడెంట్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న క్లిప్ చూడండి ఒకసారి. Ladies and gentlemen, 9 family members, including children aged 7 to 14 years old, plunged into a water-filled roadside well. Now all occupants perished. Sad accident. The victims were returning from a social gathering when the టోటల్ 9 ఫ్యామిలీ మెంబర్స్, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, అందులో 6 చిన్నారులండి. 6 చిన్నారులు. ఇది మహారాష్ట్రలో నాసిక్ డిస్ట్రిక్ట్లో డిండోరి అనే ప్లేస్లో జరిగింది. అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, మెయిన్ ఈ ఇన్సిడెంట్ మొత్తాన్ని ఏంటంటే, అంటే బాధ్యత రహితంగా ఎంత చక్కగా ఇన్సిడెంట్ జరిగిందంటే, మనుషులకి ఎంత బాధ్యత రహితంగా ఉన్నారంటే ఇదే ఒక ఉదాహరణ. సరే, ఈ ఇన్సిడెంట్ గురించి ఒక క్లారిటీ మీకు ముందు ఇస్తాను. ఎందుకు నేను అంత బాధ్యత రహితంగా అక్కడ జనాలు ఈ 9 మంది ఈరోజు మన ముందు లేకపోవడానికి రీజన్ నెగ్లిజెన్స్. నెగ్లిజెన్స్ ఈజ్ ఓన్లీ ద రీజన్. నెగ్లిజెన్స్ ఈజ్ ఓన్లీ ద రీజన్. ఆ 9 మంది కూడా ఈరోజు, అందులో 6 చిన్నారులు, వాళ్ళతో పాటు వెళ్ళిన వాళ్ళ పేరెంట్స్, మొత్తం 3, మొత్తం 9 మంది. సరే, ఇప్పుడు ఇన్సిడెంట్లోకి మనం వెళ్తే, ఇన్సిడెంట్ ఏంటంటే, పిల్లలు ఒక స్కూల్లో చదువుతూ యాన్యువల్ డే ఆర్ సమ్ ఫంక్షన్ జరుగుతూ ఉంటే వాటికి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి మొత్తం 9 మంది, మొత్తం 6 పిల్లలు కూడా వెళ్ళారు. మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం 6 పిల్లలు, వీళ్ళని తీసుకువెళ్ళిన ఇంకో 3 పేరెంట్స్. సో ఇక్కడ వాళ్ళ పేర్లు ఇవన్నీ అప్రస్తుతం. కానీ ఇన్సిడెంట్ ఏంటంటే, చక్కగా డ్యాన్స్ అయింది, చక్కగా వాళ్ళ పెర్ఫార్మెన్స్ వాళ్ళు ఇచ్చారు. అండ్ అందులో 2 పిల్లలు టాపర్స్ అంటూ కూడా క్లాస్లో. చూడండి, ఇప్పుడు వాళ్ళ స్థాయికి, వాళ్ళ క్లాస్లో వాళ్ళు ఇచ్చే పెర్ఫార్మెన్స్ ఎవరికి తెలుసు రేపు పొద్దున వాళ్ళు ఎంత పెద్ద స్థాయికి వెళ్తారు. మన చేతుల్లో లేనిది అది. కానీ ఇట్స్ అంటే ఇది ఒక యాక్సిడెంట్ కాదండి. ఇది యాక్సిడెంట్ కాదు. ఎందుకు యాక్సిడెంట్ అంటే మీనింగ్ చెప్పండి మీరు. అనుకోకుండా, తెలియకుండా. ఇప్పుడు నేను రోడ్డు మీద బైక్ వేసుకొని వెళ్తున్నాను, అనుకోకుండా నా పొరపాటో అవతల వ్యక్తి పొరపాటు మీదో మేము కొలిజన్ కొలైడ్ అవ్వాల్సి వచ్చింది. సో పడ్డాను, ఇట్స్ అన్ యాక్సిడెంట్. కానీ ఈ పర్టికులర్ కేసులో ఇది యాక్సిడెంట్ కాదు. ఇది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ముందు చెప్తాను మీకు. ఆల్రెడీ అక్కడ అయితే ఫంక్షన్ ముగించుకొని పిల్లల్ని తీసుకొని కార్లో వెళ్తున్నారు. మొత్తం 6 పిల్లలు, ఇంకొక 3 వాళ్ళని చూసుకుంటున్న వాళ్ళు, మొత్తం 9 మంది కూడా కార్లో వెళ్తున్నారు. వెళ్తూ అక్కడ నియరెస్ట్లో రోడ్ కన్స్ట్రక్షన్ జరగడం వల్ల, ట్రాఫిక్ ఎక్కువైపోవడం వల్ల దాన్ని షార్ట్ కట్ రూట్లో వెళ్తుండగా ఇప్పుడు మీరే చెప్పండి, ఒక రోడ్డు మీద మనం వెళ్తూ సడన్గా ఒక పెద్ద వెల్, అంటే చాలా పెద్ద లోతైన వెల్ ఉంటే మనం చూసుకుంటామా? చిన్న గుమ్ముంటేనే మనం వెళ్ళిపోతూ ఉంటాం, కనబడదు మనకు అది. అలాంటిది ఆల్మోస్ట్ 20 అడుగులు 30 అడుగులు ఉన్న వెల్ అండి అది. 30 అడుగులు కూడా కాదు, ఐఎమ్ సారీ, 40 ఫుట్ వెల్. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, 40 అడుగులున్న లోతైన నుయ్యి అది, బావి అది. వెళ్ళి సడన్గా కారు వెళ్ళి అందులో పడిపోయిందండి. ఒక్కరు కూడా బ్రతకలేదు. అందరూ చనిపోయారు. 9 మంది చనిపోయారు. అయితే ఇందాక మీకు మొదట్లో ఒక విషయాన్ని నేను చెప్తానండి, ఎందుకు అంత బాధ్యత రహితంగా బిహేవ్ చేశారో అన్న ఒక మాట ఉంది కదా, ఇప్పుడు దాని గురించి మాట్లాడతాను. ఎందుకంటే 40 అడుగులు లోతు ఉందని అక్కడ ఉన్న గ్రామ ప్రజలకు ముందే తెలుసు. యాక్చువల్లీ అక్కడ ఏం జరిగిందంటే, ఎవరైతే ఆ ల్యాండ్ లార్డ్ ఉన్నారో ఆయనకి, అక్కడున్న మనుషులకు తెలియడం కాదు. ఇందులో ద బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఏంటంటే, ఈవెన్ గవర్నమెంట్కి తెలుసు, అక్కడున్న సివిక్ బాడీకి తెలుసు, అక్కడ ఒక వెల్ ఉంది, అక్కడ పడితే చచ్చిపోతారు. అంటే ఇది మొదటి యాక్సిడెంట్ కూడా కాదు. అక్కడ ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది. దిస్ ఈస్ నాట్ ద ఫస్ట్ ఇన్సిడెంట్. ఆల్రెడీ అక్కడ బిఫోర్ 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. అవేంటో మీరు ఇప్పుడు చూడండి, నేను మీకు చూపిస్తాను. రెసిడెంట్స్ Alice, the danger was well known. There had been previous incidents reportedly involving a biker, even a cow falling into the same well. అంటే ఈ ఇన్సిడెంట్, ఈ 9 మంది
సార్ ఇప్పుడు ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానివల్ల ఒక ఇద్దరు బలి అయిపోయినప్పుడు దాన్ని మనం ఏం చేయాలి సార్ దాన్ని? అంటే గవర్నమెంట్కి అప్పుడు కళ్ళు తెరుచుకుంటారా? అక్కడ ఉన్న ప్రజలు అప్పుడు కళ్ళు తెరుచుకుంటారా? చనిపోయిన తర్వాత అంటే సాటర్డే అంటే ఇప్పుడు ఈరోజు ఆదివారం, ఇది నేను రికార్డ్ చేస్తున్న టైం ఇది ఆదివారం, నిన్న శనివారం, మొన్న ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఎప్పుడో కాదు, ఏప్రిల్ 3వ తారీఖు జరిగిన ఇన్సిడెంట్ ఇది, ఎప్పుడూ జరగలేదు. మీకు ఇక్కడ చూడండి, శనివారం రోజు the hazardous well was subsequently sealed with mud by the Dindori Municipal Council on Saturday evening. అంటే నిన్న సాయంత్రం కప్పెట్టారు దాన్ని. అంటే ఇన్ని రోజులు జనాలకు కనిపించలేదా? ఎప్పటి నుండి అండి? కొన్ని సంవత్సరాల నుండి అది అలానే ఉంది, అది పెద్ద విషయం జరుగుతూనే ఉంది. ఇన్ని రోజులు జనాలకు కనిపించలేదు, ఇన్ని రోజులు అక్కడ ఉన్న సివిక్ బాడీకి కనిపించలేదు. 9 మంది పిల్లలు, 6 పిల్లలు, పసికందులు, 4వ తరగతి, 1వ తరగతి, 3వ తరగతి చదువుతున్న పిల్లలండి వాళ్ళు. 9 మంది ఆ వెల్కి బలైతే తప్ప మన కళ్ళు బయటికి రావు, మనం నిద్ర నుంచి బయటికి రావు. ఇట్ ఈస్ అంటే యాక్సిడెంటా, ఇది మర్డరా? ఎవరు చేసింది ఇది? ఈరోజు ఆ 9 మంది అసలు మాయమైపోవడం గల కారణం ఎవరు సార్? మాకేం తెలుసు అండి, ముందు అక్కడ వెల్ ఉందని మాకు తెలియదు, అటు వెళ్ళిపోయారు, పడిపోయారు అంటే యాక్సిడెంట్ అండి. ఆల్రెడీ అక్కడ ఉందని తెలుసు, ఆల్రెడీ ఒక బైకర్ చనిపోయాడని తెలుసు, ఒక వెల్లో ఒక ఆవు పడిపోయి చచ్చిపోయిందని తెలుసు. అప్పుడు గుర్తొచ్చింది జనాలకి, అప్పటికి ఇంకా కళ్ళు తెరవలా. 9 మంది చచ్చిపోతే తప్ప, ఒక కార్ నుండి డైరెక్ట్గా వెళ్ళి పడిపోతే తప్ప జనాలకు గుర్తు రావట్లా. అక్కడున్న సివిక్ బాడీకి గుర్తురాలా, 9 మంది చనిపోతే తప్ప గుర్తురాలా. అలాంటి సొసైటీ ఇప్పుడు మనం ఉన్నది. సో ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ద్వారా మనం కూడా కళ్ళు తెరవాలి. మన రోడ్డు మీద వెళ్ళేటప్పుడు రోడ్డు మీద అక్కడ ఎక్కడొక్కడ గుమ్ములు కనిపిస్తూ ఉంటాయి. మినిమం డేంజరస్ సైన్స్ అక్కడ పెట్టట్లేదు గవర్నమెంట్ కూడా. అంటే ఈరోజు నా రీచ్ ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు. అది 10 మందికి వెళ్తుందా, 5గురికి వెళ్తుందా, మీరైనా చూస్తారా లేదా, అవన్నీ నాకు సెకండరీ అవన్నీ. కానీ ఏదో ఒక రోజు కనీసం బాధ్యత రహితంగా లేకుండా బాధ్యతగా మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని, మన చుట్టూ ఉన్న రోడ్లని, కనీసం అక్కడ ఒక డేంజరస్ సైన్ ఉంది, రాళ్ళు కిందనే పడిపోయి ఉన్నాయి, మనం పక్కకు తీసి అంత ఓపిక మనకు ఉండొచ్చు. అది కూడా కళ్ళు మూసుకొని మనం అలా వెళ్ళిపోతుంటే వీఆర్ ద సోషల్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ద సోషల్ హోమోసెపియన్. మనకు ఉండాల్సిన జ్ఞానం దేవుడు ఇచ్చినప్పుడు ఆ జ్ఞానాన్ని సరైన దారిలో పెట్టినప్పుడు ఆ జ్ఞానం యొక్క విలువ ఏముంది? వాట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ గివింగ్ దట్ మచ్ నాలెడ్జ్ టు అస్? వాల్యూ లేదు దానికి, వర్త్ లేదు దానికి. మీరు ఇక్కడ చాలా క్లియర్గా చూడొచ్చు. ఇది విక్టిమ్స్ ఆర్ 9 ఫ్యామిలీ మెంబర్స్, 3 adult and 6 children కంప్లీట్గా చనిపోయారు. అండ్ కాజ్ అండ్ కండిషన్, ద కార్ ఫెల్ ఇన్ టు ద వెల్ అరౌండ్ 10 PM on Friday డ్యూ టు పూర్ విజిబిలిటీ అండ్ ల్యాక్ ఆఫ్ ప్రొటెక్టివ్ ప్రాపర్ బ్యారికేడింగ్ అరౌండ్ ద హజార్డస్ స్పాట్. దాని చుట్టూ డేంజరస్ సైన్ పెట్టకపోవడం వల్లనే చనిపోయారు. అది మాకు అక్కడ తెలియదని కాదు, అక్కడ ఉన్న జనాలకి తెలుసు, అక్కడ ఉన్న గవర్నమెంట్కి తెలుసు, అక్కడ ఉన్న సివిక్ బాడీకి తెలుసు. అంటే అప్పుడు గుర్తొచ్చింది మున్సిపల్ కౌన్సిల్కి అప్పుడు గుర్తొచ్చింది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, మన చుట్టూ కూడా సంథింగ్ జరుగుతూ ఉంటాయి. మనం యాజ్ ఎ సోషల్ హ్యూమన్ బీయింగ్గా మనం చేయాల్సింది కూడా మనం చేయాలి. ఇది నా బాధ్యత. మీరు ఏదైనా అనుకోవచ్చు, ఇది మన అందరి బాధ్యత అని నా ఫీలింగ్. మన చుట్టూ జరుగుతున్న విషయాల మీద మనం తెలుసుకోవడం, వాటి మీద మనం ఎంతో కొంత బాధ్యతగా బిహేవ్ చేయడం అనేది మన మినిమం రెస్పాన్సిబిలిటీ అనేది నా ఫీలింగ్ ఇది. సో వీలైతే మనం ఇప్పుడు ఈ 6 చిన్నారులు ఈరోజు లేరు. మీకు ఇక్కడ ఒక లైన్ చూపిస్తాను, మీరు చూడండి రిగార్డింగ్ దాట్. అందులో ఒక పిల్లోడు, హీ వాజ్ ద 14 years, సారీ ఇట్స్ లాగింగ్ హియర్. అంటే ఒక పిల్లోడు కంప్లీట్గా టాపర్ అని ఐ స్టడీడ్ హియర్. ఏ క్లాస్ 4th స్టూడెంట్ హూ హ్యాడ్ టాప్ హర్ క్లాస్. ఒక పాప, అందులో ఒక పాప, రాఖీ అనే పాప టాపర్. తల్లిదండ్రులు ఎంత సంతోషపడిపోతుంటారు, ఆ ఆడపిల్ల ఈరోజు లేదు. క్లాస్ 8th స్టూడెంట్, క్లాస్ 1 స్టూడెంట్, పసికొందు చిన్న పాప, 5-6 సంవత్సరాలు నిండని పిల్లలు వీళ్ళు. క్లాస్ 5th స్టూడెంట్, క్రికెట్ ఎంతూజియాస్టిక్, అండ్ హూ నోస్ హీ ఈస్ గోయింగ్ టు బికమ్ ఎ నేషనల్ ప్లేయర్ వన్ డే. హూ నోస్ సార్, హూ నోస్? చంపేస్తాం, మనమే చంపేస్తాం. మనం ఇన్ ద సెన్స్ మీరో నేనో కాదు,
మన బాధ్యత రహితంగా ఉన్న మన గుణాలే చంపేశాయి. అది అంటే ఒక ఆవు చనిపోయినప్పుడు మన కళ్ళు ఓపెన్ అవ్వాలా, ఒక బైకర్ చనిపోయినప్పుడు మన కళ్ళు ఓపెన్ అవ్వాలా. ఇప్పుడు 9 మంది చచ్చిపోతే తప్ప కళ్ళు ఓపెన్ అవ్వట్లా. అది అక్కడున్న సివిక్ బాడీకి, అక్కడున్న సివిలియన్స్కి, అక్కడున్న ల్యాండ్ లార్డ్కి ఉన్న జ్ఞానం. సో ఇప్పుడు వాళ్ళని ప్రయోజనం లేదు, కానీ అట్లీస్ట్ మనం అయినా సరే ఎంతో కొంత మన పార్ట్ ఆఫ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వీ హ్యావ్ టు డూ. దిస్ ఈస్ అవర్ మినిమం రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ హోమో సేపియన్ ఆన్ దిస్ ఎర్త్. అది యాజ్ ఏ ఇది సబ్స్క్రైబ్ చేసుకోండి, క్లిక్ చేయండి, ఇవన్నీ మన వల్ల కాని పని. సో నా నుండి నా బాధ్యతగా ఎంతో కొంత నేను చేయగలుగుతున్నాను. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ యూ డూ ఆర్ ఎల్స్ ఇట్స్ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి ఈ పిల్లలు చూడండి, చిన్న పిల్లలు. బై. ఓకే ఫైన్, బాయ్.